ఇక్కడ జగన్ని కొట్టాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది ఇండివిజువల్ గా? అలాగని షర్మిల కూడా అంత శక్తి సామర్థ్యాలు ఉన్న శక్తివంతురాల జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేసి కాంగ్రెస్ పార్టీకి అది దాన్ని ఏమంటారు, ఏమీ లేని చోట ఆమదవృక్షమే మహావృక్షం. కాబట్టి ప్రస్తుతానికి అంటే అప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఒకసారి అంటే ఓకే, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు లేరు అనుకోండి, అప్పుడు ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, పల్లవరాజు ఉన్నారు, హర్ష్ కుమార్ ఉన్నారు, తులసిరెడ్డి ఉన్నారు, లేదంటే మన ఆయన రఘువీరారెడ్డి అప్పుడు పిసిసి చీఫ్ గా చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలి అప్పుడు వివేకానంద రెడ్డినే కావాలని ఈయన మీద పంపించడం, టార్గెట్ చేయడం, ఇప్పుడేమో షర్మిలను తీసుకురావడం, అంటే ఇది చీలిక అవదా ఒక యాంగిల్లో చూసుకుంటే? కాదు, ఎందుకంటే వీళ్ళు ఎంతమంది ఉన్నా ఇప్పుడు కుప్పంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? పులివెందుల్లోకి వెళ్ళి చంద్రబాబు గెలుస్తాడా? లేదు. అది దాన్ని ఏమంటారు, చెరువులో ఏనుగెళ్ళినా కూడా ముసలి ముందు బలాదూరి. అదే ఒడ్డుకొచ్చినప్పుడు మొసలి అయినా సరే ఏనుగు ముందు బలాదూరి. ఆ కోటలో వైఎస్ కుటుంబం తప్ప మరొకరికి ఛాయిస్ లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి పులివెందులు పోటీ చేసి గెలవమనండి, డిపాజిట్ రావడం కూడా కష్టమే. అంటే డిపాజిట్ వస్తుందిలేండి, వాళ్ళకి ఎప్పటికో డిపాజిట్ వస్తుంది కదా, కాబట్టి డిపాజిట్ కి ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడు అయితే కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టమే. ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేశారు కదా. కానీ వాస్తవానికి అయితే నా దృష్టిలో అయితే అవకాశం తక్కువే ఉండేది నిన్న మొన్నటి దాకా అయితే. ఇది బలమైన శక్తి ఆ కుటుంబానికి. ఇవాళ ఒక్కరోజు కాదు, ఇది 3-4 దశాబ్దాలుగా ఆ కుటుంబానికి సొంతదిగా అయిపోయింది. కాబట్టి అక్కడ గెలవలేం. కాబట్టి ముందు అసలు పోటీ చేయడానికి మనిషి దొరకలే అక్కడ కాంగ్రెస్ పార్టీ. దీనికి చిన్న సాక్ష్యం ఒక విషయం ఏంటంటే, నాకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సన్నిహితుడు ఒక ఆయన చెప్పినటువంటి, ఇందిరాగాంధీ ఆ రోజుల్లో పార్టీ నడుపుతున్నప్పుడు ఈయన రెడ్డి కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ లో రెడ్డి కాంగ్రెస్ అంటే ఆవిడ ఎట్లా పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ ఐ